पितरो वसवः साध्या यस्मिनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजा प्राणा ऋतुकर्ता प्रभाकरः पितरो वसवः साध्या यस्मिनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजा प्राणा ऋतुकर्ता प्रभाकरः पितरो वसवः साध्यः अस्मिनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजाप्राणः ऋतुकर्ता ప్రభాకరః. భావం: ఈ సూర్యుడే పితృదేవతలుగాను, అష్టవసువులుగాను, సాధ్యులుగాను, అశ్వినీ దేవతలుగాను, మరుత్తులగాను, మనువులగాను, వాయువుగాను, అగ్నిగాను, ప్రజలుగాను, ప్రాణములగాను, ఋతువులను కలిగించువానిగాను, వెలుగులను పుట్టించువానిగాను అయి ఉన్నాడు. విశేష వివరణ: పితరో వసవః. పితరః అంటే పితరులు. పితృదేవతా స్వరూపాన్ని ఇక్కడ చెప్పారు. దేవతా వ్యవస్థలో పితృదేవతలు ఒక వ్యవస్థ. పితృదేవతలు అంటే ప్రతివాడును వాడి తండ్రి, తాత, ముత్తాత అని అనుకుంటూ ఉంటారు. కానీ పితృదేవతలు వేరు. పితృదేవతా వ్యవస్థలో 3 ప్రధానమైన దేవతలు ఉంటారు. వాళ్ళు వసు, రుద్ర, ఆదిత్యులు. అంటే ఈ సూర్య భగవానుడే 3 గణాలుగా ఉంటాడు. వీళ్ళనే అగ్ని, వాయు, సూర్యులు అని అంటారు. పితరులు అంటే బీజశక్తి కలవారు. శ్రీకృష్ణుడు గీతలో తాసాం బ్రహ్మమహత్యోనిః అహం బీజప్రదః పితా, బీజప్రదుడైన తండ్రిని నేనే అని అన్నాడు. పిత అంటే బీజప్రదాత అని అర్థము. సృష్టి అంతటికి కావలసిన బీజములను తనలో దాచుకొని ఆ బీజములను ప్రకృతిలో ఉత్పన్నము చేస్తున్నాడు కనుక ఆయనే పితృడు. ఈ సూర్యకిరణాలలో పితృదేవతా వ్యవస్థ ఒకటి పనిచేస్తూ ఉన్నది. ప్రతి జీవుడు తన శరీరాన్ని వదిలిన తరువాత వాడు ఏమి చెయ్యాలో, వాడికి ఇవ్వవలసిన తరువాత జన్మ ఏమిటో అన్నది ఈ పితృదేవతలు నిర్ణయిస్తారు. వాడి కర్మకు అనుగుణమైన లోకములను, ఉపాధులను వీళ్ళు నిర్ణయిస్తారు. ఈ పితృదేవతలు ప్రతి జీవి యొక్క గమనాగమనములు, వారికి కావలసిన ఉపాధులను నిర్ణయిస్తారు. అందుకు ఈ లోకం విడిచిపెట్టిన తల్లిని, తండ్రిని తలుచుకుంటూ తిథులు పెట్టిన వారిని ఈ పితృదేవతలు చూసి సంతోషించి ఆశీర్వదిస్తారు. ఆ పితృదేవతలు ఆశీర్వదించటం చేత వారి వంశం వృద్ధి అవుతుంది, క్షేమము కలుగుతుంది. అప్పుడు ఈ లోకంలో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇది పితృదేవతా వ్యవస్థలో ఉన్న విషయం. కనుక వీళ్లను నిరంతరము తలుచుకుంటూ ఉండాలి. అప్పుడు వీళ్ళు సంతోషిస్తారు. వీళ్లకు రోజు ప్రత్యేకమైన పూజ ఉండదు, కానీ వీళ్లను తలుచుకోవటమే పూజ. వసవః. వసవః అంటే వసువులు అని అర్థం. ఈ వసువులు 8 మంది. వాళ్ల పేర్లు వరుసగా ధ్రువ, ధర, సోమ, అప, వైశ్వానర, అనిల, ప్రత్యూష, ప్రభ. వసు అంటే సంపద. ఈ భూమిలో సంపద అనే దాన్ని నిక్షిప్తం చేయడానికి వ్యవస్థ ఒకటి ఉన్నది. ఈ అష్టవసు దేవతలను స్మరిస్తే వారు మనలను అనుగ్రహిస్తారు. మనకు కొన్ని పేర్లు ఒక వ్యవస్థలోనే గాక ఇంకొక వ్యవస్థలో కూడా కనపడతాయి. ఉదాహరణకు పితృదేవతా వ్యవస్థలో సోమ ఉన్నది. మరల వసుదేవతా వ్యవస్థలో కూడా సోమ ఉన్నది. ఇద్దరు ఉన్నారా అంటే ఒకే మంత్రికి ఆర్థిక శాఖ, రక్షణ శాఖ ఇచ్చినప్పుడు ఒకే వ్యక్తి 2 శాఖలను నిర్వహిస్తున్నాడు కదా. అంటే అతనికి అక్కడ ఇక్కడ అధికారాలు ఉంటాయి. అష్టవసువులు చూసే వ్యవస్థలు
అగ్ని, పృథ్వీ, వాయు, అంతరిక్ష, సూర్యమండల, దివి, చంద్ర, నక్షత్రములనే 8. ఒక్క సూర్యుడే 8 రూపాలతో ఈ వ్యవస్థలను అన్నింటినీ ఏకకాలంలో నడుపుతున్నాడని అర్థం. సాధ్యాః. సాధ్యాః అంటే సాధన చేత మాత్రమే తెలియబడేవాళ్ళు. సూర్యుడిని కూడా మనం సాధ్యుడు అని అనవచ్చు. ఎందుకంటే అనుష్ఠానం చేత, తపస్సు చేత మాత్రమే ఆయన తత్వాన్ని తెలుసుకోగలము. ఈ సృష్టిలో సాధ్యులు అని కొన్ని దేవతాగణాలు ఉన్నాయి. వీళ్ళు బ్రహ్మదేవుని ముఖం నుంచి వచ్చారు. ముఖం అంటే శబ్దస్థానం. ఎవరైనా మంత్ర సాధనం చేస్తుంటే వాళ్ళ సాధన సరిగ్గా ఉన్నదా లేదా, ఆ సాధనకు ఫలితం ఎలా, ఎప్పుడు ఇవ్వాలి అనే దాన్ని ఈ సాధ్యగణాలు చూసుకుంటాయి. సాధనాత్ ప్రాప్యాః. సాధన చేతనే వీళ్ళు మనకు దొరుకుతారు. ఈ సాధ్యులు 12 మంది. వారు మను, మంత, ప్రాణద, చేతయాన, వీర్యవాన్, విత్తి, జయ, నయ, హంస, నారాయణ, ప్రభవ, విధు. దేవతలందరూ తమ తమ కార్యక్రమములను బట్టి సృష్టి ధర్మముల రూపమున గుంపులు గుంపులుగా ఏర్పడుచున్నారు. వారు నిర్వహించు కార్యక్రమముల ఫలితమే ఈ విశ్వము యొక్క రూపముగా నిలబడి ఉన్నది. మన శరీరమున రక్తము, మాంసము మొదలైన 7 ధాతువులను, కన్నులు, ముక్కు, చెవులు మొదలగు ఇంద్రియములను వేరువేరు విధములుగా పనిచేయుచున్నట్లే ఈ సృష్టి కార్యము అనేది యజ్ఞమునందు దేవతలు వేరువేరుగా పనిచేయుచున్నారు. అశ్వినౌ అంటే అశ్వినీ దేవతలు. అశ్వము అంటే గుర్రము. గుర్రానికి అశ్వము అనే పేరు ఎలా వచ్చింది అంటే, అసు లేదా ఆసు అంటే మహావేగంగా, శీఘ్రంగా గమనం చేసేదానికి అశ్వము అని పేరు. ఈ సృష్టిలో మహాశీఘ్రంగా వెళ్ళగలిగేది కాంతి. సూర్యభగవానుని నుండి వచ్చిన కిరణములే కాంతిపుంజములు. అందుకే సూర్యకిరణములకు అశ్వములు అనే పేరు వచ్చింది. సూర్యుడు రోగహర శక్తులను తన కిరణములలో నుంచి 2 రకములుగా పంపిస్తాడు. ఆ 2 రకాల కిరణజన్య వైద్య శక్తులే అశ్వినీ దేవతలు. ఈ అశ్వినీ దేవతల పేర్లు నాసత్య మరియు దస్త్ర. వైద్యంలో 2 రకాలు ఉంటాయి. నా అసత్య అనగా అసత్యము లేనిది, దస్ర అనగా తొలగించుట. నా అసత్య అంటే ఉన్నది ఉన్నట్లు తెలుసుకోగలగటం. దస్త్ర అంటే ఉన్న రోగానికి తగిన చికిత్స చేసి దాన్ని తొలగించటం. ఈ 2 రకాల వైద్య శక్తులే అశ్వినీ దేవతలు. అశ్వినీ దేవతల అనుగ్రహం ఉంటే రోగాలు రావు. వచ్చినా సరి అయిన చికిత్స జరిగి ఆ రోగం తొలగించబడుతుంది. మరుతః. మరుత్తులు అనగా ప్రాణశక్తిని కలిగించే వాయువులు. ఇవి ప్రాణశక్తిని సృష్టి అంతటా వ్యాపింపజేయు వాయువులు. మన శరీరంలోనూ వాయువులు ఉన్నాయి. ఇవి మొత్తం 7 రకాలుగా ఉంటాయి. మనం ఉంటున్న భూమి నుంచి అంతరిక్షం వరకు పరుచుకున్న రోదసిలో వాయుమండలం 7 భాగములుగా ఉంటుంది. ఆవహ, ప్రవహ, అనువహ, సంవహ, వివహ, వరావహ, పరివహ. ఆవహ ఇది భూమికి, మేఘమండలానికి నడుమ ఉంటుంది. ప్రవహ ఇది మేఘమండలానికి, సూర్యమండలానికి నడుమ ఉంటుంది. అనువహ ఇది సూర్యమండలానికి, చంద్రమండలానికి నడుమ ఉంటుంది. సంవహ ఇది చంద్రమండలానికి, నక్షత్రమండలానికి నడుమ ఉంటుంది. వివహ ఇది నక్షత్రమండలానికి, గ్రహమండలానికి నడుమ ఉంటుంది. వరావహ ఇది గ్రహమండలానికి,
సప్తఋషి మండలానికి నడుమ ఉంటుంది. పరివహ ఇది సప్తఋషి మండలానికి ధ్రువ మండలానికి నడుమ ఉంటుంది. వీటిని సప్తమరుత్తులు అంటారు. వీటిలో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 7 విభాగాలు ఉంటాయి. ఇలా మొత్తం 49 మంది మరుత్తులు ఉన్నారు. ఆ సూర్యుని వాయుశక్తే ఈ మరుత్తుల రూపంలో సూర్యమండలం నుంచి భూమి దాకా వ్యాపించి ఉన్నది. ఆ మరుత్తుల పేర్లు ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, జ్యోతి, ఏకసక్రుడు, ద్విసక్రుడు, త్రిసక్రుడు, మహాబలుడు, ఇంద్రుడు, గత్యదృశ్యుడు, పతిసకృత్పరుడు, మిత్రుడు, సంమితుడు, సుమితుడు, మహాబలుడు, ఋతుజిత్తు, సత్యజిత్తు, సుషేణుడు, ఫేనజిత్తు, అంతిమిత్రుడు, అనమిత్రుడు, పురుమిత్రుడు, అపరాజితుడు, ఋతుడు, ఋతువాహుడు, ధర్త, ధరుణుడు, ధ్రువుడు, విదారణుడు, దేవదేవుడు, ఈద్రక్షుడు, అద్రక్షుడు, ప్రతిసుడు, ప్రసదృక్షుడు, శుభరుడు, మహాయశస్కుడు, ధాత, దుర్గోధితి, భీముడు, అభియుక్తుడు, అపాక్తు, సహుడు, ఘతి, ఘవువు, అనాన్యుడు, వాసుడు, కాముడు, జయుడు మరియు విరాట్టు. అనర్థములను తొలగించే వాయుగణములు. ఈ మరుత్తుల ఆవిర్భావము రామాయణములోని బాలకాండలో 46వ సర్గలో చెప్పబడినది. మనుహు అంటే సూర్యకిరణాలలో నుంచి వచ్చే ఒక శక్తి. మన అవబోధనే అనే ధాతువు నుంచి మనువు వచ్చింది. మన అంటే మనస్సుతో ఆలోచించుట, మంచి చెడులను బుద్ధితో నిర్ణయించుట, మననము చేయగలుగుట మొదలైన వాటన్నింటినీ చేయగలిగే శక్తికి పేరు. ఈ మనురూపమైన శక్తులు మొత్తం సూర్యుని నుండియే లభిస్తాయి. కనుక ఈ మనువుల శక్తి రూపంలో ఉన్నది సూర్యుడే. మనువులు 14 మంది ఉన్నారు. స్వాయంభువ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, చాక్షుష మనువు, వైవస్వత మనువు, సూర్యసావర్ణి మనువు, దక్షసావర్ణి మనువు, బ్రహ్మసావర్ణి మనువు, ధర్మసావర్ణి మనువు, రుద్రసావర్ణి మనువు, దేవసావర్ణి మనువు మరియు ఇంద్రసావర్ణి మనువు. భారతీయ కాలగణన ప్రకారము 71 మహాయుగములకు ఒక్కొక్క మనువు అధిపతిగా ఉంటాడు అని చెప్తారు. మనువు పాలించే కాలాన్ని మన్వంతరము అంటారు. ప్రస్తుతం మనము వైవస్వత మన్వంతరములో ఉన్నాము. అందుకే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే అని దేవతార్చన సమయంలో సంకల్పం చెప్పుకుంటూ ఉంటే వింటూ ఉంటాం. వాయు వహ్ని ప్రజాప్రాణ. వాయువు అంటే ఇక్కడ గతిశీలన లక్షణం కలవాడు అనే అర్థం తీసుకోవాలి. వాయువుకు ఎటైనా వెళ్ళగలిగే లక్షణం ఉంది. ఈ జగత్తులో ఉన్న చోటు అంతా వాయువుతో నిండి ఉంది. వహ్ని అనగా అగ్ని. యజ్ఞములో మనము ఇచ్చిన ఆహుతులను వహించి ఆయా దేవతలకు అందిస్తాడు కనుక వహ్ని అను పేరు వచ్చింది. వాయోరగ్ని అని ఉపనిషత్తు చెప్తున్నది. అంటే వాయువు నుంచే అగ్నిశక్తి ఉత్పన్నమైంది. ప్రజాప్రాణ ప్రజలకు ప్రాణము అయినవాడు. జీవులన్నింటికీ ప్రాణధారణకు హేతువు అయినవాడు. మనకు ప్రాణం సూర్యుడే. ప్రతి మనిషిలోనూ సౌర్యశక్తి ప్రాణం రూపంలో ఉన్నది. సూర్యకిరణాలలో నుంచి ఈ సర్వ జగత్తుకు ప్రాణశక్తి అందుతోంది. పరమేశ్వరుడు సూర్యమండలములో పరమాత్మ రూపంలోనూ మనలో జీవాత్మ రూపంలోనూ ఉంటూ
ప్రాణములను నిలబెట్టి నిర్వహిస్తూ ఉన్నాడు. ఆదిత్యో హవై ప్రాణః అంటే ఆదిత్యుడే ప్రాణము అని స్పష్టంగా వేదంలో చెప్పబడింది. ఋతుకర్తాః ఆ సూర్యభగవానుడే పంచభూతాత్మకమైన ఈ భూమిపై ఋతువులను కలిగిస్తున్నాడు. మన భారతీయ సంస్కృతిలో ఋతువులు 6 అని చెప్పగా వేదంలో మాత్రం స్పష్టంగా ఋతువులు 5 అని చెప్పడం జరిగింది. పంచ అని చెప్పడంలో పంచభూత లక్షణాలు అన్నీ పంచ ఋతువులలో ఉన్నాయి అని అర్థం. చివరి ఋతువు మాత్రం 2గా విభజించబడినట్లు కనిపిస్తోంది. కనుక వేదం చెప్పినట్లు 5 ఋతువులు నిజమే. అలాగే సంస్కృతిలో చెప్పిన 6 ఋతువులు కూడా నిజమే. సంవత్సర స్వరూపుడు సూర్యుడు. ఈ సూర్యునికి ఎప్పుడు ఎంత దూరంలో భూమిని ఉంచాలో తెలుసు. అలా భూమిని ఉంచడాన్ని బట్టి ఋతువులు ఏర్పరుస్తున్నాడు. ఒక్కొక్క ఋతువుకి అధిపతిగా సూర్యుడే ఉంటాడు. వసంత ఋతువుకి అధిపతి అగ్ని, గ్రీష్మ ఋతువుకి అధిపతి ఇంద్రుడు, వర్ష ఋతువుకి అధిపతులు విశ్వే దేవతలు, శరతృతువుకి అధిపతులు మిత్రావరుణులు, హేమంత శిశిర ఋతువులకు అధిపతి బృహస్పతి. ఈ ఋతువులకు పెట్టిన పేర్లలో ఎంతో విజ్ఞానం దాగి ఉంది. ప్రభాకరః ప్రభాకరః అంటే వెలుగును ఇచ్చువాడు అని సామాన్యార్థము, అనగా కాంతిని ఇచ్చువాడు అని కూడా భావించవచ్చు. ఈ లోకంలో ఎవడైనా మంచి పేరు ప్రతిష్టలను పొందినప్పుడు వాడిని అబ్బా ఎంత వెలిగిపోతున్నాడో అని మెచ్చుకుంటాం కదా, అది సూర్యానుగ్రహమే. కాలస్వరూపుడైన సూర్యుడు కూడా ప్రతి జీవికి తన జీవితకాలంలో అతడు ఆర్జించిన పుణ్యాన్ని బట్టి పేరు ప్రతిష్టలను పొందేటట్లు చేస్తాడు.